నన్ను అసలు పవన్ కళ్యాణ్ నన్ను కలవడానికి కూడా అసలు ఆవిడే లేదు జనం, అంత జనం మామూలుగా కాదు. అసలు మొత్తం కింద 60% కింద లేరు, మొత్తం స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒక్కసారి. ఇక యంగర్ వాళ్ళు అయితే మామూలు కాదు. ఫస్ట్ టైం నేను యాజ్ ఎ విట్నెస్, నేను ఎప్పుడు సినిమా ఆడే ఈవెంట్లు వాటికి వెళ్ళాను కనుక నాకు తెలియదు. ఫస్ట్ టైం ఐ వాజ్ అన్ ఈవెంట్ విట్నెస్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురును తోయడం తక్కువ, ఇక అదొక్కటి తక్కువ, అంత జనం వచ్చేసారు. అందువల్ల దట్ ఈస్ వాట్ ద సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఉండే పాపులారిటీ అది. అందువల్ల ఇవాళ చిరంజీవిని ఆరాధ్య దైవంగా అభిమానించే కోట్లాది మందికి ఇవాళ మనసులో తగిలిన గాయం, దీని రాజకీయ నష్టం కూడా ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ అయినా స్పందించాలి కదా. నాగేశ్వర్ గారు, మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. చంద్రబాబే మా నాయకుడు అని అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ గౌరవం అభిమానం కనబరుస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో, ప్రతి వేదిక మీద కూడా. మరి ఇప్పుడు బాలకృష్ణ వ్యవహార శైలి, బాలకృష్ణ వ్యాఖ్యలు తెలుగుదేశంపై రాజకీయ ప్రభావం చూపిస్తాయా? అంటే ఇమీడియట్గా ప్రభావం చూపకపోయినా అనివార్యంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో సినీ నటుల పట్ల ఉండే అభిమానము మామూలు అభిమానం కాదు, ఈవెన్ రాజకీయ అభిమానాన్ని కూడా మించిన అభిమానం. మీరు గమనించండి, పొలిటీషియన్స్ ఫ్యాన్స్ స్వింగ్ అవుతుంటారు. అంటే ఒక 20% అన్నావో, నిన్న ఒక పార్టీకి ఓటేస్తారు, రేపో పార్టీకి వస్తారు. నిన్న ఒక నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, రేపు ఇంకో నాయకుడు కావాలని కోరుకుంటారు. కానీ మీరు ఎప్పుడు పార్టీలు ఫిరాయించే ప్రజల్ని చూసాం, నేతల్ని చూసాం. సినిమా అభిమానులు ఫిరాయించడం చూసారా మీరు ఎప్పుడన్నా? చిరంజీవి అభిమాని వెళ్ళి బాలకృష్ణ అభిమాని కావడం, బాలకృష్ణ అభిమాని వెళ్ళి మహేష్ బాబు అభిమానం కావడం చూసాము మనం ఎప్పుడన్నా? జరగదు. సినిమా అభిమానులు అంటే వాడు జీవితకాలం అభిమానులు, ఇక వేరేది లేదు. సో అందువల్ల మీకు అర్థం కావాల్సింది తెలుగుదేశం పార్టీకి ఒకటి, ఈ కాంటెక్స్ట్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసరంగా పెట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏమీ సవాల్ కాదు, లోకేష్కి సవాల్ కాదు, టీడీపీకి సవాల్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పైన చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ చాలా పేరున్న నటుడు. ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు టీడీపీకి? ఇప్పుడు ఆయన వచ్చి ఏమో లోకేష్కి ఏమైనా ప్రమాదం తెచ్చిపెట్టాడా? సో ఆయన సినిమాలో ఆయన ఉన్నాడు, ఆయనకు రాజకీయ ఆకాంక్షలు ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఇది ఎన్టీ రామారావు మనవడు, అందుకుండా ఆయన రాజకీయ ఆకాంక్షలు. సో అందువల్ల ఆయన తాత రాజకీయ నాయకుడు, తండ్రి హరికృష్ణ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. సో ఆయనకు ఉండదని ఏమిటో, ఇస్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ, ఎందుకు ఉండదు? ఉంటే ఉండొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ ప్రమాదం. అయినా అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూసాం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ పంచాయతీ ఆల్రెడీ నడుస్తోంది. ఒక ప్లేన్లో జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా కలవడము మర్చిపోలేదు. బీజేపీ ఆప్షన్స్ ఎలా ఓపెన్ పెట్టుకుంటాయో దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇవన్నీ జరుగుతున్న సమయం ఇది ఒకటి. రెండవది, జనసేన టీడీపీల మధ్య మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు గౌరవంలో ఎలాంటి తేడా లేదు, లోకేష్ గౌరవంలో ఎలాంటి తేడా లేదు. వారి పట్ల చంద్రబాబు పట్ల గౌరవము, లోకేష్ పట్ల అభిమానం చూపడంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా తేడా లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఆల్రెడీ మొదలైంది. క్షేత్రస్థాయిలో మనం అనేక చోట్ల ఈ వివాదాలు పత్రికల్లో చూస్తున్నాం. ఇది రియాలిటీ కూడా. ఎందుకు? అది అనివార్యం కూడా అవుతుంది. ఎందుకంటే 21 సీట్లు జనసేనకు వచ్చాయి. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకెక్కువ సీట్లు అడుగుతారు. టీడీపీ వాళ్ళు ఇంకెక్కువ సీట్లు పోతాయి. 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ పరిణామాల రీత్యా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట మాకు ప్రాధాన్యత లేదని జనసేన ఎమ్మెల్యే ఉన్నా అక్కడ టీడీపీ ఇన్ఛార్జే రాజ్యం నడుస్తుందని కొన్ని చోట్ల ఆల్రెడీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆ స్మాల్ గ్యాప్ అయితే మొదలైంది. బిగ్ గ్యాప్ అని అనుకోను, కానీ స్మాల్ గ్యాప్ మొదలైంది. అది అలాగే పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం చూపే పని చంద్రబాబు క్యాబినెట్లో ఇప్పటివరకు ఏమీ చేయలేదా చేయలేకపోయాడా అనేది తెలియదు. కానీ రియాలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ ఇది ఆంధ్రప్రదేశ్లో
పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది. ఆయన షాక్లోనైనా గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాలోనైనా ఇంకో ఈ విప్లవాత్మకమైన మార్పుకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాడు అన్నదైతే ఎక్కడా రావడం లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్కి ఇది పొలిటికల్గా నష్టము ఫ్యూచర్లో. ఎందుకంటే ఒక పొత్తులు ఎలా ప్రభావం చూపుతాయంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల లాభమే, కానీ ఆ పొత్తు వల్ల ఏం చేసావన్నది కూడా పాయింట్ అవుతుంది. నువ్వేమీ ప్రభావం చూపలేదనుకోండి, పొత్తులు నష్టంగా కూడా మారుతాయి. ప్రభావం చూపగలగాలి. పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ సమాజం పైన ఇంకో మేము ఈ పొలిటికల్ పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజలకి ఈ లాభం జరిగింది అని చెప్పుకోగలరు రాజకీయ పార్టీ. చెప్పుకోలేకపోతే నష్టం కూడా జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జన సైనికుల్లో ఉన్న భావాలు. ఇవి మనందరికీ తెలుసు, రాజకీయాల్లో కాస్తంత అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా తెలుసు. మూడవది, తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న భావన ఏంటి? అసలు ఈ అనవసరంగా జనసేనతో మేము పెట్టుకున్నాం, చంద్రబాబు నాయుడు ఎందుకో ధైర్యం చాలలేదు, ఆ ప్రపంచనం చూస్తే 124 సీట్లు వచ్చిన రీత్యా చూస్తే మాకు జనసేన బీజేపీ లేకపోయినా మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్కి ఇంత గౌరవం ఇవ్వాల్సి వస్తుంది మా నాయకులు అనే భావన క్షేత్రస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు స్పష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కష్టం, మా కష్టార్జితం వల్ల గెలిచారు, మేము ఖర్చు పెట్టుకోవడం వల్ల గెలిచారు, మేమంతా భారం మోసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూర్చుండబెట్టాం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే కొన్ని సీట్లలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోయారు జనసేన వల్ల. సహజంగానే ఆ ప్రాబ్లం కూడా ఉంది. తెలుగుదేశం శ్రేణుల్లోనే ఈ అసహనం ఉంది. అనవసరంగా పొత్తు పెట్టుకుండకపోతే ఏకపక్షంగా మనమే ఉండేవాళ్ళం కదా అని. కానీ అది ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు అన్నట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ వల్ల కూటమి విజయానికి కారణం ఇది. ఇది మూడవది. నాలుగవది, తెలుగుదేశం పట్ల అసంతృప్తి పెరుగుతున్న సందర్భం ఇది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు ఇదొక పెద్ద మహా తుఫాన్గా మారి వెంటనే చంద్రబాబు నాయుడు గద్దదించి జగన్ను సీట్లో కూర్చొని పెడతా అనుకోవడం నిజం కాదు. ఈవెన్ టుడే ఎన్నిక జరిగితే కూటమే గెలుస్తుంది. కానీ డెఫినెట్గా అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి మొదలైన క్రమంలో ఏ చిన్న అంశం కూడా అసంతృప్తి పెంచుతుంది. అనుకూలత ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశము అనుకూలతను పెంచుతుంది. అనుకూలత లేనప్పుడు ఏ చిన్న అంశమైనా, ప్రతికూలత ఉన్నప్పుడు చిన్న అంశం ప్రతికూలతను కూడా పెంచుతుంది. దట్ ఇస్ ద లా ఆఫ్ ఫిజిక్స్. సో అందువల్ల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాబ్లం నాలుగోది. అందువల్ల ఇన్ని అంశాలు ఉండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాలకృష్ణ చేసిన తంట. సో బాలకృష్ణ తంటాలు ఏ రాజకీయపరమైన అంశం లేదు. అది తెలుగుదేశం పార్టీ ఆదేశంతో, చంద్రబాబు నాయుడు ఆదేశంతో చేసింది కాదు. సాక్షి మనం నమ్మించాలని చూడొచ్చు, కానీ అది నిజం కాదు. నందమూరి బాలకృష్ణ నోటి దురుస్తు వల్ల జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు నిస్సహాయత అనేది ఇక్కడ క్వశ్చనబుల్ అవుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు బాలకృష్ణను వారించలేడు? ఆ నిస్సహాయత ఏమవుతుంది అంటే ఎక్కడో చోట మరి దీన్ని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంలో వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే ప్రశ్న దాకపోతుంది. ఎందుకంటే చిరంజీవి గట్టిగా రియాక్ట్ అనే తీరు చూస్తే ఆయన ఎంత హర్ట్ అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఆ లెటర్లో ఉన్న ప్రతి అక్షరము ఆయన అంతరాల నుంచి వచ్చింది క్లియర్గా కనబడుతుంది. గాయం తీవ్రత కూడా కనబడుతుంది. ఆయన ఇప్పుడు విదేశాల నుండి బయటకు వచ్చాక ఆయనను మాట్లాడించమని మన వాళ్ళు గొట్టాలు పెట్టకపోరు. ఆయన మాట్లాడక తప్పని పరిస్థితి వస్తుంది. అంటే ఈ వివాదము ఇకతో ముగియదు, ఇంకా నడుస్తుంది. చూద్దాం మరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని రకాలుగా నష్టదాయకంగా ఉన్నా ఇది అతి సులభంగా దీని నుంచి బయటపడవచ్చు. ఏంటి? బాలకృష్ణ ద్వారా ఒక స్టేట్మెంట్, ఇది నా ఉద్దేశం చిరంజీవి గారిని అనడం కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో అని అనే క్రమంలో పొరపాటున దొరికిన పదమే కావచ్చు. అది ఉద్దేశపూర్వకం కాదు. చిరంజీవి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. ఒక తోటి సినీ నటుడుగానే కాదు, రాజకీయ వేత్తగా కూడా ఆయన పట్ల మాకు గౌరవం ఉంది. చిరంజీవి నాకెప్పుడు సోదర సమానుడు. నా ఉద్దేశం ఎప్పుడూ లేదు. అయినా నాకన్నా వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, సినీ జీవితంలో పెద్ద, రాజకీయాల్లో పెద్ద గనక నా పెద్దన్నయ్య లాంటి చిరంజీవి పట్ల జరిగిన ఈ అసౌకర్యము ఆయన మనసు బాధపడినట్టుగా అనిపించింది. ఆయన స్టేట్మెంట్ చూస్తే దానికన్నా మించి ఆయన అభిమానులు బాధపడ్డారు. అందుకు నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను. ఈ మాటలు ఉపసంహరించుకుంటున్నాను. సభాపతిని కూడా కోరుతున్నాను, ఇది అనుకోకుండా దొరికిన ఈ పదాలను రికార్డుల నుంచి తొలగించండి అని ఒక పత్రికా స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా.
చంద్రబాబు ఆదేశిస్తే బాలకృష్ణ చేస్తారంటారు. ఎందుకు చేయకపోతే దాని తర్వాత సంగతి, చేయక తప్పదు కదా, ఇది పార్టీ నాయకుడు కదా. సో అవసరం వస్తే పార్టీ నాయకుడు కదా. ఇక ఆ మేరకు వీళ్ళు ఏముంది, ఇలా బాలకృష్ణ